ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. అంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాలేదు. ఇండస్ట్రీ బాలేదు అంటే ముందుగా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎవరు అంటే ఒక కార్మికుడు, ప్రధాన కార్మికుడు ఎవరంటే ఒక ప్రొడ్యూసరే ప్రధాన కార్మికుడు. కార్మికుల్లో కల్లా ముందు మాకేమన్నా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి ఇదిగో మాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు, కానీ మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో మాకు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాలు చిన్న చిన్న సినిమాలు తీసి ఇట్లా ఈ సినిమా ఏం చేయాలి, మాకు ఏదైనా హెల్ప్ చేయండి, మాకు ఏదైనా రిలీజ్ చేయండి అని కూడా మా దగ్గర తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే సినిమా చాలా బాగుంటుంది, కానీ అక్కడ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్కి మనకి మార్కెట్కి అసలు ఎక్కడ పొంతన ఉండట్లేదు. సో వాళ్ళు ఒక 3 కోట్లలో అవ్వాల్సిన సినిమాని 6 కోట్లు అయిందని తీసుకొచ్చి మా చేతుల్లో పెడితే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ పరంగాను అది వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్స్లోనూ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇది నాట్ జస్ట్ అబౌట్ ప్రొడ్యూసర్స్ ఆల్సో, అంటే ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా అందరికీ ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ ₹1 కోటి 2 కోట్లు అవ్వాల్సిన సినిమాలు 7-8 కోట్లు 12 కోట్లు 14 కోట్లకి వెళ్ళిపోతుందంటే ఆగట్లేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రధానంగా ముందు మనం ఇలాంటి కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. సో అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక తండ్రి లాంటి వాడు. ఒక తండ్రికి ఒక కష్టం వస్తే పిల్లలు నిలబడాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళ పిల్లలే అటువంటి పిల్లల స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పోయినా పర్లేదు మేము మాత్రమే ఇక్కడ ఉండాలి అనే పరిస్థితి తీసుకొస్తే అది ఏమాత్రం సమంజసం కాదు. దీనికి మా సైడ్ నుంచి మేము ఏదైతే తెలియజేయాలనుకుంటున్నామో మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నా, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మా విన్నపం ఏంటంటే మా షూస్లోకి వచ్చి మా ప్లేస్లోకి వచ్చి ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకుంటే నిజంగా మేము పడుతున్న కష్టాలు ఏంటనేది మీకు అర్థమవుతాయని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.